మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు మీకే, పైసలు కూడా మీకేనా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హాట్ కామెంట్ చేశారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్డు కాంట్రాక్టర్లకు నిధులు రావటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి దగ్గరికి పోయినా కూడా నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరితోనైనా పోరాడతానని రాజగోపాల్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ ప్రస్తుతం పార్టీలో కాకరేపుతున్నారు. పదవులు మీకే, పైసలు మీకేనా అన్నా. ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నా కదా. నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేంట్లకు ఒక్క రూపాయి మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ టెండరా, అగ్రిమెంటా ఎన్ని రోజులైంది? మొన్న సంవత్సరం కూడా రాలే. ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇది ముఖ్యమంత్రిని ఉద్దేశించి అదే అన్న. ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేపేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉంటాయి. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నాను. అనాలా వద్దా? పదవులు మీకైనా తీసుకోరు. పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పింది. మీరు ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎడ దొరుకుతుంది? దొరుకుతాడు నాకంటే మంచోడు? చెప్పరు. మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా, కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని అడుగుతున్నా. మీరు ఇంత మంచిగా ఓడతారమ్మా. అందుకని అంటున్నా, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి. ఎందుకంటే మంచోళ్ళని ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతాను ఏమని ఉంటాను. లేకపోతే మళ్ళీ ఎక్కడికైనా పోయిందనుకో, రమ్మంటే వాళ్ళు ఎన్ని పైసలు ఇస్తామన్నా. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అసలు వెనుక ఉద్దేశం ఏంటి? ఎందుకు అలా అనాల్సి వచ్చింది? ఏ నిధుల కోసం ఆయన తిరగడం జరిగింది? రైట్, మునుగోడు నియోజకవర్గంలో చూసినట్లయితే చాలా వరకు బిల్లులు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంట్రాక్టర్లు పనిచేసినా కానీ చాలా వరకు బిల్లులు రాక ఇబ్బందులు పడి కూడా రాజగోపాల్ రెడ్డి వద్ద మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ తోటే గతంలో కూడా చెప్పడం జరిగింది, ఆ కొడంగల్ లాంటి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టారు. కానీ తనకు ఆ మంత్రి పదవి ఇస్తానని మంత్రి పదవి లేదు, అభివృద్ధి పనులు కూడా జరగడం లేదు. పదవులు మీకే, పైసలు మీకే, రెండు మీకేనా అన్న విధంగా కూడా గతంలో మాట్లాడడం జరిగింది. ఇవాళ చౌటుప్పల్లోని ఒక కార్యక్రమంలో మాట్లాడే సమయంలో కూడా అదే గుర్తు చేయడం జరిగింది. గతంలో నేను ఏదైతే చెప్పానో పదవులు మీకే, పైసలు మీకే అని ఎవరినైతే ఉద్దేశించి చెప్పానో ఆ సీఎం రేవంత్ రెడ్డిని చెప్పినట్లు కూడా ప్రజలు అక్కడ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటంటే గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, ప్రభుత్వంపై చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ తీవ్రంగా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా అతన్ని చెప్తున్నటువంటి కామెంట్స్ ఆధారంగా కూడా ఈ రోజు మరొకసారి కూడా బహిర్గతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటంటే ప్రజలంతా కూడా ఇక్కడ మొత్తం పనులు చేయమని అడుగుతున్నారు, మొత్తం అన్ని చేస్తున్నారు. కానీ ఇక్కడ కాంట్రాక్టర్లు చాలా వరకు రోడ్లు వేయాలన్న కానీ ఇక్కడ బిల్లులు రావడం లేదని మాతో పెట్టుకుంటున్నారు. నాకు అన్యాయం జరిగినా పర్లేదు, కానీ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకునేది లేదని కూడా మరొకసారి కూడా చెప్పడం జరిగింది. నాకన్నా మంచోడు మీకు దొరుకుతాడా? నేనేంటంటే ఏ పనైనా చేస్తాం. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మంచి వ్యక్తులను ఎన్నుకోండి, నాతో పాటు ఈ విధంగా కొట్లాడే వ్యక్తులను ఎన్నుకోండి అని కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యల సారాంశం కూడా పూర్తి బట్టి తెలిసినా కానీ మంత్రి పదవి విషయంలో అన్యాయమే జరుగుతుంది. అదేవిధంగా నియోజకవర్గం అభివృద్ధి విషయంలో కూడా అదే విధంగా అన్యాయం జరుగుతుంది. అటు మంత్రి పదవి రాదు, ఇటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కూడా నిధులు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తనకు అన్యాయం జరిగినా పర్లేదు, కానీ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగితే
చూస్తూ ఊరుకోనే లేదని కూడా బహిరంగంగానే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుందని చెప్పవచ్చు. మొత్తం ఈ రోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా కూడా మునుగోడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ముఖ్య నాయకులంతా కూడా జెండా ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. కొద్దిసేపు క్రితమే చౌటుప్పల్ మండలంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎల్లగిరిలో ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అంతా కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడింది సరైనదే అంటే కూడా అంత మద్దతు తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పదవులు మీకే, పైసలు కూడా మీకే, రెండు మీకేనా? చాలా వరకు పదవులు అనుభవిస్తున్నారు, పైసలు అనుభవిస్తున్నారు, కానీ నాకు పదవి లేదు, పైగా పైసలు కూడా అభివృద్ధి విషయంలో కూడా మునుగోడుకి అభివృద్ధి జరగట్లేదు అన్నటువంటి వ్యాఖ్యలు అనేది చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కీలకంగా మారాయని అర్థమవుతోంది. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ పదవి లేకపోయినా పైసలు అయితే ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతున్నారు. నిధుల కోసం తిరిగి కాళ్ళు అరిగిపోయాయన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం అయితే సంచలనంగా మారిందని అర్థమవుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. గత 10 రోజులుగా ఆయన వివిధ సందర్భాల్లో మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి సాఫ్ట్గా మాట్లాడాలని అన్నారు. ఇటీవల తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. నిన్న పదవులు లేకపోయినా పైసలైనా ఇవ్వండి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా సూచన ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ల గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నేనేం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. మీరు మాట ఇచ్చినప్పుడు ఇద్దరు, కానీ అప్పటిదాకా మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి, ఒక్క రూపాయి కూడా ఆపచ్చుకుంటున్నా. ఇస్తామన్న మాట ఆలస్యమైంది, సమీకరణలు కుదరలేదని అంటుండ్రు. ఎందుకు కుదురుతారో సమీకరణలు? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎవరు కుదరబెడుతూ రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అర్థం ఉండాలి కదా, వాళ్ళకు తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాట ఇచ్చినప్పుడు కదా మీ ఇద్దరు అర్థం కానీ. అంటే వాళ్ళు ఎట్లుందంటే, ఒడ్డు దాటినాక ఓడమల్లయా, ఒడ్డు దాటినా బోడమల్లయా అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణం కుదురుతలేవని మన బట్టి విక్రమార్క గారు అంటున్నారు. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 ఉన్నారు. తప్ప మహబూబ్నగర్కు ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు తప్పేంది? ఇదే నమ్మడం ఎవరన్నా తక్కువ ఇద్దరికిద్దరే గట్టలమే ఇద్దరం. పదవులు మీకే, పైసలు మీకేనా అన్నా. ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నా కదా. నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేనిలకు ₹1 మీద వస్తలేదు. మీరు మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుప్పల్ రోడ్ చేస్తే కాంట్రాక్టర్ టెండరా, అగ్రిమెంటా, ఎన్ని రోజులైంది? మొన్న సంవత్సరం కూడా రాలే. ఒలిగొండ చౌటుప్పల్ రోడ్ పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుండు. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇది ముఖ్యమంత్రిని ఉద్దేశించి అదే అన్నా. ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉంటాయి. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలు రాదంటున్నాను. అనాలా వద్దా? పదవులు మీకైనా తీసుకోవాలి. పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం
నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పింది. ఇంతకంటే మంచి ఎమ్మెల్యే